ఇక్కడేం చేస్తున్నావు? కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్గా పార్క్కి వచ్చావంటే ఏంటి సంగతి? అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పమంటావా అని బెదిరిస్తూ ఉంటాడు రిషి. బాబోయ్, ఇలా దొరికిపోయానేంటి, ఏం చేయాలి అని అనుకుంటూ వసు, నా సంగతి పక్కన పెట్టు బావా, నువ్వు ఇక్కడున్నావేంటి, నువ్వెవరిని కలవడానికి వచ్చావు అని అంటుంది వసు గడుసుగా. నేను ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను, మరి నువ్వు అని అంటాడు రిషి వసుని సూటిగా చూస్తూ. నేను కూడా ఫ్రెండ్ని కలవడానికే వచ్చాను అని అంటుంది వసు. మరి నువ్వు ఒక్కదానివే ఉన్నావు, ఫ్రెండ్ ఎక్కడా అని అంటాడు రిషి. వసుకి ఏం చెప్పాలో అర్థం కాక తడబడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది. బాయ్ ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, ఎవరిని కలవడానికి వచ్చావు అని అంటూ ఉంటాడు రిషి. నువ్వు ఎవరిని కలవడానికి వచ్చావు, బాయ్ ఫ్రెండ్నా గర్ల్ ఫ్రెండ్నా అని అంటూ ఉంటుంది వసు. గర్ల్నే కలిశాను, మా మీటింగ్ అయిపోయింది అని అంటాడు రిషి. గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను అని ఎంత ధైర్యంగా చెప్తున్నాడో అని అనుకుంటూ వసు, గర్ల్ ఫ్రెండ్ని కలిసావని మావికి చెప్తాను అని అంటూ ఉంటుంది వసు. చెప్పు, కావాలంటే నీకు కూడా పరిచయం చేస్తాను, ఉండు ఇప్పుడే ఫోన్ చేస్తాను, ఇప్పుడే నువ్వు తనతో మాట్లాడొచ్చు అని వసుకి డైల్ చేస్తూ ఉంటాడు రిషి. వసు ఫోన్ వైబ్రేషన్లో ఉండడం వల్ల వైబ్రేషన్ వస్తూ ఉంటుంది బ్యాగ్లో. బాబోయ్, ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి బావా అని అనుకుంటూ ఉంటుంది. ఒక పక్క తన గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడిస్తాను అని ఫోన్ చేస్తున్నాడు, ఇంకో పక్క నీ ఫ్రెండ్ ఇంకా రాలేదేంటి, నువ్వు ఒక్కదానివే ఉన్నావేంటి ప్రశ్నిస్తున్నాడు. ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి నేను ఎలా బయటపడాలో నాకు అర్థం కావట్లేదు అని అనుకుంటూ, బావా ఇప్పుడే వస్తాను, మా ఫ్రెండ్ని త్వరగా రమ్మని చెప్తాను అని అంటూ రిషి నుండి కొంచెం దూరంగా వస్తుంది. ఒక చెట్టు చాటుకు వెళ్ళి రిషి ఫోన్ని లిఫ్ట్ చేస్తుంది. సారీ అండి, మీకు చెప్పకుండా వెళ్ళిపోయాను, చాలా భయంగా టెన్షన్గా అనిపించింది, అందుకే వెళ్ళిపోయానండి, ఏమీ అనుకోకండి, మీకైతే క్లారిటీ వచ్చింది కదా, బాయ్ అండి అని ఫోన్ కట్ చేసేస్తుంది వసు. అమ్మయ్య, ఒక ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు ఆ లత నన్ను ఒక్కదాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది హ్యాండ్ ఇచ్చి. ఇప్పుడు ఫ్రెండ్ని అడుగుతున్నాడు, ఏం చేయాలి? ఏంజెల్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పాలి అని అనుకుంటూ ఏంజెల్కి ఫోన్ చేస్తుంది వసు. రిషి వసుని గమనిస్తూనే ఉంటాడు. దూరంగా వెళ్ళి చెట్టు చాటుని నిలబడి మాట్లాడతావా? మీ ఫ్రెండ్ వెళ్ళిపోయింది, ఇప్పుడు ఫ్రెండ్ని ఎవరిని పరిచయం చేస్తావు? మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తావు కదా, చేయి, నేను ఖాళీగానే ఉన్నా, ఎంతసేపైనా వెయిట్ చేస్తా అని అనుకుంటూ ఉంటాడు రిషి. ఇది ప్రోమో అండి, ఫుల్ వీడియో సాయంత్రం లోపు అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.